హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 జనవరి పర్సెంటేజ్ వచ్చిన తర్వాత మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే రియాలిటీలో ఉండాలి. ఉన్న సీట్లు తక్కువ, 65,000 మాత్రమే. అన్ని కలిపి ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలు, ఐఐటీలు అన్ని కలిపి రాసిన వాళ్ళు 13,04,000 మంది. సో కొంతమంది స్టూడెంట్స్కి ఆధార్ అప్డేషన్ అవ్వక అక్కడ పాపం ఎగ్జామినేషన్ లేట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాల చేత మీరు ఎగ్జామ్ అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడిన వాళ్ళని ఎగ్జామ్షన్ తీసేస్తే నిజంగా ఎగ్జామ్ మీరు ప్రాక్టీస్ చేసినంత వరకు రాసి మీకు వచ్చిన పర్సెంటేజ్ కరెక్టే అని మీరు నమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియోను చూసి రియాలిటీలోకి వచ్చి, నేను చెప్పేది కేవలం నా అనుభవంతో చెప్తున్నా. మీరు అది ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం నాకేమీ లేదు. రియాలిటీలోకి వచ్చి మనకి అల్టిమేట్గా ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి. అదేదో మనం ఏప్రిల్లో అన్ని రిజల్ట్ వచ్చేసి మేలో డెసిషన్ తీసుకుంటే అప్పటికి ఏ ఎగ్జామ్స్ చేతిలో ఉండవు. రకరకాల కాలేజీల్లోకి వెళ్ళి మీరు అప్పుడు డొనేషన్లు కట్టాలి. ఇంత ఆలోచించి పేరెంట్స్కి ఇబ్బంది, మీకు ఇబ్బంది, మెంటల్గా, ఫిజికల్గా, తర్వాత ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే ఒక మంచి డెసిషన్ తీసుకోమని అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను నేను. సో కమింగ్ టు ది పాయింట్, ఎవరెవరు ఏ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయొచ్చు అనేది. కొన్ని ఎగ్జామ్షన్ కేసెస్ ఇందాక నేను చెప్పినట్టుంటే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడదాం. ఓపెన్ కేటగిరీలో జనరల్గా కట్ ఆఫ్ 93 పాయింట్లో ఉంటుంది. 94 అనుకోండి. కట్ ఆఫ్ దగ్గరలోకి వచ్చినంత మాత్రాన ఏం ఉపయోగం ఉండదు, ఎక్కడ సీట్ రాదు. 94 నుంచి 96% వచ్చిన ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరున్నా సరే, నా సలహా అయితే మీరు, నేను రాగలదు సార్, నా టాలెంట్ జేఈ మెయిన్ వైపు, అడ్వాన్స్ వైపు అనుకుంటే ఓకే, మీరు ట్రై చేయండి. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఆ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఎంసెట్ తప్పనిసరిగా ఎంత 99.9 వచ్చిన వాళ్ళని కూడా రాయమని చెప్తారు, రాస్తారు పిల్లలు. కాబట్టి మీరు కూడా ఎంసెట్ కాలేజీలు అంటే చిన్న చూపు చూడకుండా తప్పనిసరిగా రాయండి. జాయిన్ అవుతామా లేదన్న సంగతి అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఎగ్జామ్ అయితే అప్లై చేయండి. సో ఈ 94 to 96% వచ్చిన స్టూడెంట్స్ ఎంసెట్ అనేది మొదటి ప్రయారిటీగా పెట్టుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జేఈ మెయిన్ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వండి. బట్ ఎంసెట్ మాత్రం మెయిన్ మ్యాథ్స్ మాత్రం ఎంసెట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఎందుకంటే ఎంసెట్ 80 బిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎంసెట్కి మొదటి ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత ఏదన్నా ఒక ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, బిట్సాట్ అవ్వచ్చు, మీ ఇష్టం, అమృతనం, రకరకాల కాలేజీల్లో మీరు ఎక్కడ అమౌంట్ పే చేయగలరో అక్కడ కనీసం ఒక 2 ఎగ్జామ్స్ అన్నా అప్లై చేసుకోండి, ఇంకా టైం ఉన్నాయి. అలాగే దాని తర్వాత ప్రయారిటీ జేఈ మెయిన్ పెట్టుకోండి. ఇది మీరు చేసుకోవాల్సింది. 97 to 98.5 వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీ ప్రయారిటీ తప్పనిసరిగా జేఈ మెయిన్ ఏప్రిల్ అనేది మీరు టార్గెట్ పెట్టుకోండి. తర్వాత ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీ పెట్టుకోండి. తర్వాత మీరు ఎంసెట్ ఎగ్జామ్, తర్వాత లాస్ట్లో మాత్రం అడ్వాన్స్, అంటే ఏప్రిల్ 20th రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు అడ్వాన్స్ గురించి ఆలోచించండి. నెక్స్ట్ 98.5 దాటిన ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పనిసరిగా మీ ప్రయారిటీని అడ్వాన్స్ మీద అయితే ఇవ్వండి. అడ్వాన్స్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. అడ్వాన్స్ తర్వాతే జేఈ మెయిన్ గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఫిజిక్స్ చదివినా, కెమిస్ట్రీ చదివినా తప్పనిసరిగా మంచి స్ట్రాంగ్గా ఉండేలాగా జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత అడ్వాన్స్, తర్వాత ఏప్రిల్ ప్రిపరేషన్, తర్వాత ఎంసెట్ అనేది ఎలాగో రాయండి. వీలైతే బిట్సాట్ లాంటి కాలేజీ రాసుకోండి, చాలా మంచి కాలేజీలు కాబట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ, ఎన్సీఎల్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్, ఈ ఇద్దరికి సంబంధించి దాదాపు ఒకే రకంగా ఉంటాయి కట్ ఆఫ్లు. నేను అనుకోవటం అరౌండ్ 80లో ఉంటాయి కాబట్టి 81 నుంచి 88% వచ్చిన స్టూడెంట్స్ లోపలికి మీకు సీటు రాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, రావచ్చు. కానీ వచ్చిన మంచి బ్రాంచ్ రాదు కాబట్టి కాస్త మంచిది ఏదైనా దగ్గర పెట్టుకుంటే 2-3 చోట్ల వచ్చింది అనుకోండి. సపోజ్ వీటిలో మంచి ఒక ర్యాంక్ వచ్చింది, జేఈ మెయిన్లో ఒక ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో ఒక ర్యాంక్ వచ్చింది. వీటిల్లో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. ఏది రాయకుండా ఒక్కటే రాసి ఉంటే అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో 81 to 88% వచ్చిన ఓబీసీ, ఎన్సీఎల్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అవ్వచ్చు, ఫస్ట్ ప్రయారిటీ అయితే ఎంసెట్కి ఇమ్మని చెప్తాను నేను. ఆ తర్వాతే ఇంకేదైనా ప్రైవేట్ కాలేజీ తప్పనిసరిగా రాసుకోండి. దాని తర్వాతే జేఈ మెయిన్ ఏప్రిల్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 88 నుంచి 94% వచ్చిన వాళ్ళు మాత్రం మీకు కొద్దిగా రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి ఎంసెట్తో పాటు జేఈ మెయిన్కి రెండింటికి కాస్త ప్రయారిటీ అయితే ఇచ్చుకోండి. తర్వాత 94 నుంచి 98% వచ్చిన ఓబీసీ, ఎన్సీఎల్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరు జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి అయితే ప్రయారిటీ ఇవ్వండి, అడ్వాన్స్ ప్రయారిటీ ఇవ్వండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ అనేది కామన్ అండి, ఎవరికైనా ఎంసెట్ కామన్, సేఫ్ సైడ్, ఎటు వచ్చి ఎటుపోయినా ఎంసెట్ ఉంటుంది. లేదా ఇంకేదైనా ప్రైవేట్ కాలేజీ రాసుకోండి. బట్ 98 దాటినటువంటి రిజర్వేషన్ కేటగిరీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే అడ్వాన్స్కే మీ ప్రయారిటీ ఇవ్వమని అయితే నేను చెప్తాను. ఓకే. సో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే 61%, జనరల్గా ఎస్సీ కేటగిరీలో 60-61% కన్నా కట్ ఆఫ్ ఉండదు. ఎస్టీ కేటగిరీలో అయితే 50 అరౌండ్లోనే ఉంటుంది, ఆ రేంజ్లోనే ఉంటుంది. సో ఒక 15%, 61 నుంచి 75%, ఎస్టీ కేటగిరీ అయితే 50 to 75% వీళ్ళకి రిజర్వేషన్ ఉన్నా కూడా సీట్ రాదు. దాదాపుగా వచ్చినా కూడా మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి
నా సలహా అయితే మీరు ఎంసెట్కి మంచి ప్రయారిటీ ఇవ్వండి. దాని తర్వాతే జేఈ మెయిన్ ఏప్రిల్ చూసుకోండి. వీలైతే 1, 2 ప్రైవేట్ ఎగ్జామ్స్ కూడా తప్పనిసరిగా రాసుకోండి. అలాగే 75% టు 90% వచ్చిన ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే జేఈ ఏప్రిల్ కూడా తప్పనిసరిగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకున్న రిజర్వేషన్ని ఎటువంటి పరిస్థితులను వదులుకోవద్దు. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇక్కడైతే ఇది కూడా అంతే. అదే 90% దాటిన ఎస్సీ కేటగిరీ అవ్వచ్చు, ఎస్టీ కేటగిరీ అవ్వచ్చు, తప్పనిసరిగా 100% 90% దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మీరు అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది అడ్వాన్స్ ఎగ్జామ్లో. చాలా మంది అడ్వాన్స్ ఎగ్జామ్కి రాయటానికి భయపడతారు. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్, స్టాటిస్టిక్స్ మీకు ఇంకొక వీడియోలో అడ్వాన్స్ వీడియోలో చెప్తాను నేను. సో 90% దాటిన వీళ్ళిద్దరు కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రం అడ్వాన్స్ ప్రయారిటీ ఇవ్వండి. జేఈ మెయిన్ ఏప్రిల్ రాసుకోండి. ఎంసెట్ రాయటం అయితే నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరు కూడా. మరి పీడబ్ల్యూడీకి సంబంధించిందంటే పీడబ్ల్యూడీకి సంబంధించిన డేటా ఎప్పుడు మన దగ్గర అఫీషియల్గా ఉండదండి. కాబట్టి వాళ్ళకి ఎక్కడ సీట్ వస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ వచ్చినా సేఫ్ సైడే. కానీ ఎంసెట్ అనేది తప్పనిసరిగా రాయాల్సిందే. అడ్వాన్స్కి మీరు 1% వచ్చిన క్వాలిఫై అవుతారు. అడ్వాన్స్లో కూడా మీ పెర్ఫార్మెన్స్ చూసుకోండి. కనీసం ఒక 3-4 ఎగ్జామ్స్ అన్న మీరు రాసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇది నేను చెప్పేదంతా కేవలం ప్రాక్టికాలిటీ, రియాలిటీలోకి వచ్చి ఆలోచించండి. నాకు వస్తుందిలే అనేటువంటి గాల్లో మేడలు కట్టదు, అలానే రాలేదు కదా అని చెప్పేటువంటి వదిలేయమని నేను చెప్పను. కాన్ఫిడెంట్గా మీరైతే ట్రై చేయండి. 2-3 ఎగ్జామ్స్ రాస్తే మనకి 2-3 కాలేజీలు కనుక సెలెక్ట్ అయ్యే అవకాశం మనకు వస్తే అప్పుడు సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఒక బఫేకి వెళ్తే చాలా ఐటమ్స్ ఉంటాయి, ఏం తినాలని మనం ఆలోచిస్తాం. ఒకటే ఐటమ్ ఉంటే చచ్చినట్టు తినాల్సిందే. అలా ఇబ్బంది పడకూడదు మీరు. ప్రతి సంవత్సరం నేను చూస్తుంటాను పేరెంట్స్ బాధలు, స్టూడెంట్స్ యొక్క కష్టాలు అవన్నీ ఆ టైంలో చూస్తుంటాం. కాబట్టి ముందుగానే మేల్కోండి. కరెక్ట్గా మీరేంటో మీకు తెలుసు. రియాలిటీలోకి వచ్చి ఆలోచించండి. ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళకండి. ఎక్కడ కూడా మీరేంటో మీరు తెలుసుకుని వెళ్ళండి. ఒక మంచి ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజీలో జాయిన్ అవ్వండి. అది ఎంసెట్ ద్వారానా, జేఈ మెయిన్ ద్వారానా, అడ్వాన్స్ ద్వారానా, విట్టా, ఎస్ఆర్ఎం, బిట్సాట్ అనేది మీ చాయిస్ అది. కాబట్టి ఒక ప్లేస్మెంట్ వచ్చేటువంటి కాలేజీలో చేరాలన్నటువంటి ఎయిమ్ తోటి అయితే చదవండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మ్యాథమెటిక్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ ఏప్రిల్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అలాగే బిట్సాట్కి సంబంధించిన క్రాష్ కోర్స్ ఫోటో క్లబ్ వాళ్ళది మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.